Hello everyone, this is RJ Kajal. Please subscribe to KKTV Telugu News. News is right. Everyone, hearty congratulations to all the ladies and thank you so much for your remarkable contribution. Congratulations to all the ladies. Best of luck for your new journey. మీరందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఎంతో మంది చాలా ఎదురు చూసారు కదా టైలరింగ్ కోసం. చాలా మంది రిక్వెస్ట్ కూడా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ లయన్స్ క్లబ్ మాధవి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ రిమార్కబుల్ కాంట్రిబ్యూషన్ మ్యామ్. చాలా హ్యాపీగా ఉంది అండ్ వీళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు అండ్ మేడం వల్లనే ఇది సాధ్యమైంది. సో అందరూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ హోప్ శిల్పి మ్యామ్ వన్స్లే మేడమే మన ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో మన సెంటర్లో టీ హోప్లో రన్ చేస్తున్నారు. ఆల్రెడీ మన దగ్గర ఎంబ్రాయిడరీ మెహందీ కూడా రన్ అవుతుంది కదా, సో మేడమే రన్ చేస్తున్నారు. అండ్ కృష్ణానగర్లో కూడా సేమ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ కూడా అక్కడ రన్ చేస్తున్నారు. ఎంతో సక్సెస్ఫుల్గా 5 బ్యాచెస్ వరకు గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. శిల్పి మ్యామ్, రోజు అమెరికాకి నేను వెళ్ళడానికి రీజన్ సార్ ఇస్ మాధవి ఆంటీ. యా, సో ఐ వాంట్ ఎవ్రీబడి టు నో, మాధవి ఆంటీ నాకు ఆ రోజు హెల్ప్ చేసిరు కాబట్టి నేను అమెరికాకి వెళ్ళినా, అక్కడ ఉద్యోగం చేసిన, అక్కడ ఐ స్టార్టెడ్ మై లైఫ్ దేర్. ఐ వాజ్ ఇన్ అ వెరీ pathetic situation at that point in time. It was because of Madhavi aunty I am what I am today. So Madhavi aunty, I never got an opportunity. Today is like the right opportunity I feel to thank you for everything you have done, and I will never forget what you have done for me and where my life was to where it is today. Thank you so much. It's just what we want to give back to the country. So typically when you stay outside of the country, you have more patriotism than when you are in the country, sir. Typical Indians ki atlane untadi, because we make a little bit more money, we are a little bit more ahead, we want to see our country also progress in a way where we have lived so far. There is so much work that can be done, provided there is support from people like all of you, like organizations like Lion Club. If they can come forward and support small, probably there are not a lot of people at an individual level doing this. So our idea in starting was, if we can start, people will get inspired from us to start smaller organization. These small things only become bigger, and that is what will drive the whole change in the society. So that was so giving back to the country was one of our main reasons why we have started this. What is the name? ఏం చెప్పారంటే టు గివ్ బ్యాక్ సంథింగ్ టు ద కంట్రీ అన్నారు కదా, కానీ దేర్ మస్ట్ బీన్ సమ్ స్పార్క్ దట్ గాట్ ఇగ్నైటెడ్ ఇన్ యూ, సంథింగ్ దట్ యూ సా దట్ మేడ్ యూ ఇట్లాంటి విషయం చేయాలి అంటే చాలా పట్టుదల కావాలి, చాలా కమిట్మెంట్ ఉండాలి కదా. మరి ఏంటి మీకు మోటివేట్ చేసిన ఫ్యాక్టర్ ఏంటి? సేమ్ ఏరియా కృష్ణనగర్ అని ఇంకొక చిన్న literally 1 kilometer away from here, we lived in this place. So we want to give back to the same place which gave us an opportunity. So that is the reason we started here. Decision to give back to a few people. So if we can give back to them, they will probably give back to few more people. So that is our major thing on. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మా లయన్స్ క్లబ్స్ అనేది దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉంది. దాదాపు 200 దేశాల్లో
దాదాపు 15 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇతరులకు ఎవరికైతే ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని సమకూర్చే విధంగా సేవ చేయడమే లయన్స్ క్లబ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వైటల్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి మా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టలేషన్లో మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఒక 50 మంది మహిళలకు, పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం జరిగింది. అలాగే పేద బాలికలకు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పేద బాలికలకు ఒక 50 సైకిల్స్ కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళ స్కూల్కు సక్రమంగా వెళ్ళడానికి. అందులో భాగంగా అలా చేస్తున్నప్పుడు మాధవి గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వైటల్ సభ్యులు మాధవి గారు అలా మెంబర్స్కి ఇచ్చే బదులు వారి లోపల ఉపాధి కల్పించే విధంగా ఒక స్వింగ్ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, దానికి ఏమైనా సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి తను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో తప్పకుండా అని చెప్పేసి ఆ 50 కాకుండా వీళ్ళకి మళ్ళీ ఒక 5-6 మిషన్స్ ఎక్కువగా ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. సరే, ఆ రోజు తను అడిగింది కాబట్టి తను ఏది చేసినా బాగా మాధవి గారు బాగా చేయగలుగుతారు, స్ఫూర్తిని ఇవ్వగలుగుతారు. హైదరాబాద్ వైటల్ మెంబర్స్ అందరు కూడా చాలా తమకు తోచిన దాంట్లో ఏదో ఒకటి సమాజానికి ఇవ్వాలనే తలంపు ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని దాన్ని ఇవ్వడం జరిగింది. అక్కడితో అయిపోయింది. కానీ మొన్న ఫోన్ చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామంటే ఇటుకు వచ్చిన తర్వాత మీ అందరినీ ఈ ఎన్వైర్న్మెంటు ఇక్కడ చేస్తున్న ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు చూసిన తర్వాత మేము చేసిన దానికి చాలా మంచి ప్రతిఫలం రావిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఒక మిషన్ ఇవ్వడం వల్ల ఒక వ్యక్తికే లాభం జరుగుతుంది, కానీ ఇక్కడ ఇచ్చే ఆ 5-6 మిషన్స్ ఏవైతే ఇవ్వడం వల్ల మీ అందరికీ ఉపాధి లభించే విధంగా జరగడం నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మాధవ్ గారిని మరియు జూబ్లీ హిల్స్ వైటల్ మెంబర్స్ అందరినీ, ప్రెసిడెంట్ మమతా గారిని అందరినీ కూడా ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి అప్రిషియేషన్ చేస్తూ మీరందరూ కూడా మంచిగా నేర్చుకొని మీరు కూడా సెటిల్ అయ్యే విధంగా ఇంత మీరు మాట్లాడినట్టు మీ వ్యక్తిగతంగా అంటే ఒక మగవాడు బాగుంటే చదువుకుంటే అతను మాత్రమే చదువుకున్నవాడు అవుతాడు, కానీ ఒక మహిళ చదువుకోగలిగితే ఆ కుటుంబం అంతా కూడా చదివి బాగుపడుతుందట. అలాగే ఉపాధి మహిళ చేయగలిగితే కుటుంబం దానికి కాదు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మహిళలకు పెంపొందించడం జరుగుతుంది. సో లయన్స్ క్లబ్స్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఈ సంస్థ టీ హోప్ ద్వారా మేము ఇది సాధిస్తున్నందుకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వైటల్ వారిని, మాధవి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ థ్యాంక్ యూ. గవర్నర్ గారు వారందరూ కూడా మాట్లాడేశారు ఏం చెప్పాలనేది. నేను చెప్పేదల్లా ఏంటంటే మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా అందరూ బాగా నేర్చుకొని పైకి రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు ఇంకా బాగా నేర్చుకుంటే ఇంకా బాగా కూడా మేము ట్రై చేస్తాం, ఇంకా హెల్ప్ చేయటానికి, ఇంకా 2-3 మిషన్లు పెట్టడానికి. ఓకే, మనకు వీళ్ళకి ట్రైనర్కి శాలరీ కావాలని కూడా అడిగారు వీళ్ళు. మన టీ విజయలక్ష్మి మా మెంబరు వెంటనే ముందుకొచ్చి ఆమె ఎవ్రీ మంత్ శాలరీ ఇస్తా అన్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇక్కడ కావాలని ఒక 2 years నుంచి అడుగుతున్నారు. కృష్ణానగర్లో పెట్టారు, అప్పటి నుంచి వీళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకెక్కడ కుదరట్లేదని ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఒక 10-15 మెంబర్స్ రేమత్ నగర్ నుంచి అక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు. అంటే ఇక్కడ అవకాశం లేదని, కానీ మీరు మంచి అవకాశం ఇచ్చారు ఇక్కడ వాళ్ళకి. అసలు ఇంతమంది ఇంకా ఉన్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. 2 years కంప్లీట్ అయింది అక్కడ నేర్పించి. ఇంకా నేను ఇక్కడ కూడా మంచిగా వాళ్ళకి కూడా నేర్పించి నేను ఇంకా బాగా చేయాలని ఆశ. థ్యాంక్ యూ సో మచ్ సార్, మేడం. మా స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేశారు. అసలు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఇక్కడి నుంచి కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ వీళ్ళంటే దగ్గర, కానీ ఇక్కడి నుంచి ప్రజెంట్ వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు అక్కడ దగ్గర కదా మేడం మనం ఇక్కడ రావచ్చా అని అడుగుతున్నారు. కానీ అమ్మ వాళ్ళేమో స్టార్టింగ్లో ఉన్నారు, మీరేమో ఎండింగ్లో ఉన్నారు, కుదరదు అనేసి అన్నారు. వాళ్ళంతా రిక్వెస్ట్ చేశారు అన్నమాట. ఇక్కడ ఇప్పుడు మేము ఉన్నప్పుడు అడిగినప్పుడు ఇవ్వలేదు అవకాశము, ఇప్పుడు వచ్చిందని ఇంకా వాళ్ళు చాలా ఒక ఇయర్లో ఒక 3 సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అవుతాయి. ఇవి అయిపోయినాక గ్రాండ్ ఫినాలే ఒకటి చేస్తాం ఎవ్రీ ఇయర్. అంటే స్కూల్ మన ఆర్గనైజేషన్ యాన్యువల్ డే లాగా. దట్ ఈస్ విల్ టేక్ 1 మ్యారేజ్ హాల్, లైక్ దాని పేరు ఏమైనా మహమ్మద్ ఫంక్షన్ హాల్, నియర్ అబౌట్ 1200 to 1500 వీళ్ళ పిల్లలు వీళ్ళ రిలేషన్స్ అందరు వస్తారు అక్కడికి. వీల్ సెలబ్రేట్ ఇన్ బిగ్ వే. అది కూడా ఇయర్లీ ఒకసారి చేస్తాం. మీరు అది చూస్తే
ఆ 1200-1500లో 80% అందరు లేడీసే ఉంటారు. ఓన్లీ 30-40 పీపుల్ జెంట్స్ ఉంటారు. సో ఎనీవే థ్యాంక్స్ వెరీ మచ్ ఎవ్రీ వన్ కమింగ్ ఇయర్. అండ్ మాధవి ఆంటీకి స్పెషల్గా మా శిల్పి చెప్పినట్టు, అలాగే ఐ రిక్వెస్ట్ మమతా ఫర్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. సో 3 చేసాం. ఒకటేమో పబ్లిక్ అది స్టూడెంట్స్ రాక దాన్ని ఎట్ ప్రజెంట్ క్లోజ్ చేసాం. బట్ ఫ్యూచర్ అయితే 7 చేయాలని చెప్పేసి ప్రపోజల్లో ఉన్నాం. ఇప్పుడు 2 సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాం. ఒకటి కృష్ణానగర్, ఒకటి ఇక్కడ. ఈ రెండిట్లో కూడా మెయిన్గా మెహందీ అండ్ ఎంబ్రాయిడింగ్ ఎట్ ప్రజెంట్ నడుస్తుంది. ప్లస్ ఈవినింగ్ ఆల్ స్టూడెంట్స్కు ఫ్రీగా ట్యూషన్ చెప్తున్నాం. దిస్ ఇస్ వాట్ సెంటర్ మెయిన్ ఎజెండా. అంటే ఇది కాకుండా ఈ వీళ్ళు ఇచ్చిన ఐడియాసే, టైలరింగ్ ఒకటి కావాలని చెప్పి ఇప్పుడు కొత్తది ఒకటి స్టార్ట్ చేయించాడు బ్యూటిషియన్ అని. మేబీ వాళ్ళ మైండ్లో అది కూడా తెలుస్తుండొచ్చు. నెక్స్ట్ వాళ్ళ రికమెండేషన్ అదే ఇంట్రెస్ట్. సో ఇది కోర్స్ అయిపోయినాక, దిస్ కోర్స్ ఈ 6 months కదా మేడం? ఈ కోర్స్ 6 months సార్. ఎవ్రీ బ్యాచ్ ఇక్కడ 25 మెంబర్స్ అయిపోయిన తర్వాత వీల్ సెలబ్రేట్ ఇన్ గ్రాండ్ వే గివింగ్ ద సర్టిఫికేషన్స్. వీ విల్ ఇన్వైట్ ఒక మంచి పేరున్న వ్యక్తిని పిలిచేసి వాళ్ళ ద్వారా వీల్ డిస్ట్రిబ్యూట్ ఆల్ దిస్ సర్టిఫికేట్. మెహందీలో ఇస్తున్నాం, ఎంబ్రాయిడింగ్లో ఇస్తున్నాం, ఇప్పుడు నౌ టైలరింగ్. ఎవ్రీ 6 monthsకి ఒకసారి అవుతుంది. అదెన్ని రోజులకమ్మా మెహందీ? 2 months. థ్యాంక్ యూ ఆల్. మీరు అందరు స్టూడెంట్స్కి ఫస్ట్ థ్యాంక్స్. మీ వల్లే ఇలాంటివి పాసిబుల్ అవుతాయి. నెక్స్ట్ థ్యాంక్ యూ అమర్నాథ్ గారు ఫర్ కమింగ్ టు ఓపెన్ దిస్, నరసింహరాజు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, నాగరాజ్ గారు, అండ్ మై క్లబ్ మెంబర్స్ జడ్సీ ధర్మేందర్ గారు, మై క్లబ్ మెంబర్స్ మాధవి గారు, ప్రభా గారు, మాధవి నాదిల్ల గారు, షర్మిల అండ్ రాజలక్ష్మి గారు. స్పెషల్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్ శిల్పి ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. And thank you very much. I hope you guys will do well. This is called women empowerment and we are all for it. Thank you.